సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో భారీగా మద్యం పట్టుబడింది. మారం సుధాకర్ రెడ్డి నివాసం వద్ద అక్రమంగా మద్యం నిల్వ చేసినట్లు సివిసి ల్యాబ్ ద్వారా సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సెబ్ అధికారులు తనిఖీలు చేపట్టగా అప్పటికే మద్యం బాటిళ్లను కార్లు తరలించేశారని తెలుసుకున్న అధికారులు ఆ కార్లను వెంబడించి మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. 4232 మద్యం బాటిళ్లు, 3 కార్లను సీజ్ చేసి మారం సుధాకర్ రెడ్డితో పాటు నలుగురిపై కేసు నమోదు చేశామని ఇందుకూరుపేట సెబ్ సిఐ శ్రీనివాసులు తెలిపారు. మేము పంటపాలెం విలేజ్ లో మారం సుధాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నాము. మేము అక్కడికి చేరుకునేదలికే ఈ ముత్తుకూరు టీమ్ 1 వాళ్ళు, ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు అక్కడ చేరి ఆ ఇంట్లో ఏమి మద్యం లేదని వచ్చారు. అక్కడ పబ్లిక్ ని విచారిస్తగా వాళ్ళు 3 కార్లో తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు. ఎటు పోయారంటే డమ్మాయిపాలెం తట్టు వెళ్ళారని చెప్పారు. తర్వాత వాళ్ళు మేము కలిసి ఆ డమ్మాయిపాలెం రోడ్లో పోతుంటే మాకు బస్తాలో లిక్కర్ ఉంటుంది. దాన్ని డ్రైవర్ని విచారించగా మిగతా 2 కార్లు ఎట్ట పోయాయంటే పంటపాలెం హైవే మీదుగా పోయినాయని చెప్పాడు. అతని కన్ఫ్లెక్షన్ ప్రకారము మేము ఫ్లయింగ్ స్క్వాడ్ 1 and 2 టీమ్స్ కలిసి పంటపాలెం హైవే మీదకి వెళ్తే అక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ కాడ 2 కార్లు నిలుపుదల చేసింది. ఆ డ్రైవర్ని వాళ్ళని విచారిస్తే మేము రొయ్యల చెరువు దిబ్బ కాడ వాటిని అలవాటు చేసామని చెప్పారు. ఈ సరుకంతా ఎవరిది అని అడిగితే మారం సుధాకర్ రెడ్డి అని చెప్పారు. ఆయన ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ దూరంగా దాచిపెట్టమని చెప్పి మాకు చెప్పాడు. మేము ఆయన డ్రైవర్లము, ఈ 3 కార్లు కూడా ఆయనేను అని చెప్పి చెప్తే వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. మొత్తం 4232 బాటిల్ ఉన్నాయి, 20 బస్తాల్లో ఉన్నాయి. వాటిని సీజ్ చేసి 4గురిని అరెస్ట్ చేసి 3 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ దీంట్లో సి విజిల్ యాప్లో వచ్చిన కంప్లైంట్ మేరకు ముత్తుకూరు ఫ్లయింగ్ స్క్వాడ్ 1 and 2 వాళ్ళు దీన్ని చేశారు. వాళ్ళకి మేము కోఆర్డినేషన్ చేశాం. ఇది లిక్కర్కి సంబంధించింది కాబట్టి మేము ఉండాలి కాబట్టి మేము ఉండి వాటిని సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేశాం.